మీకు అందరికీ తెలుసు. మరి ఈ నగరానికి మేయర్గా నాకు అవకాశం వచ్చినందుకు ప్రథమ పౌరురాలుగా నా సేవలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈసారి ఎస్పెషల్లీ రోడ్స్ వైడనింగ్ చేయడం కానివ్వండి, మెయిన్ రోడ్స్ కనెక్టివిటీ రోడ్స్ బాలాపూర్ గణేష్కి వచ్చే రోడ్లన్నీ కూడా క్లియర్ చేయడము, శానిటేషన్ స్టాఫ్, అలాగే గణేష్ నిమజ్జనానికి కొన్ని వేల విగ్రహాలు మా సంబంధిత చెరువులలో వేస్తారు. అక్కడ చెరువుల దగ్గర క్రేన్స్ పెట్టడం కానివ్వండి, అన్ని సేఫ్టీ ప్రికాషన్స్, ఎక్విప్మెంట్స్ ప్రతి ఒక్కటి చూస్తూ మా కమిషనర్ గారు, డీఈలు, శానిటేషన్ స్టాఫ్ అందరం కలిసి ఈసారి బడంగపేట కార్పొరేషన్లో చాలా పెద్ద ఎత్తున అన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినామండి. ప్రథమ పౌరురాలు, మరి ఎందుకు మీరు లడ్డు వేలంలో ఈసారి పాల్గొనట్లేదు? లడ్డు ప్రసాదం ఆల్రెడీ మా ఫ్యామిలీ నుంచి 2 times తీసుకున్నాం మేము. రాజకీయంలోకి వచ్చిన తర్వాత, రాజకీయం కంటే ముందా? రాజకీయం వచ్చిన తర్వాత ఒకసారి, ముందు ఒకసారి తీసుకున్నాం. లడ్డు మీరు దక్కించుకోవచ్చు కదా. భగవంతుడు ఎవరికి రాసి పెట్టుంటే వాళ్ళకి వస్తుంది. ఇంకోటి, మనము మన ఫ్యామిలీ పరంగా తీసుకున్నాము. మాకు మహాప్రసాదం కొంచెం అందిస్తే చాలు, తీసుకోవడానికి రెడీగా ఉంటాము. అది అంటే చాలామంది ఉత్సాహంగా ఉంటారు కాబట్టి అంటే ఛాన్స్. ఏంటి లడ్డు విశిష్టత ఏంది? లడ్డు తీసుకున్న వారికి ఏం కలిసి వస్తుందని అంత క్రేజ్ దీనికి? అన్ని రకాలుగా కలిసి వస్తుంది. తీసుకున్న వాళ్ళని కూడా మీరు ఇంటర్వ్యూ చేయొచ్చు. ఎందుకంటే ఆ మహాప్రసాదాన్ని అన్ని రోజులు పవిత్రంగా ఈ ప్లేస్లో పెట్టి చేసినందుకు వాళ్ళు తీసుకొని మళ్ళీ పూజలు చేసి ప్రతి ఒక్కరికి ప్రసాదంలాగా పంచి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నందుకు అష్టైశ్వర్యాలు, లేదంటే వీళ్ళకి ఫీల్డ్ మీద కానీ వాళ్ళు అనుకున్నది జరగడము, అఫీషియల్గా కానివ్వండి, పొలిటికల్గా కానివ్వండి. మీరు చూసారు తీగల కృష్ణారెడ్డి గారు, వీళ్ళు కూడా తీసుకున్నప్పుడు గెలిచినప్పుడు ఎలా ఉంది. ప్రతి ఒక్కటి అంటే ఇది అదని చెప్పలేము. ఇప్పుడు మనము 1000 కోట్ల ప్రాజెక్టు స్టార్ట్ చేస్తాం. గోరంత పసుపు తీసుకొని కొండంత వినాయకుని గోరంత పసుపులో చూసి ఆ ముహూర్తం చేసినప్పుడు ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా ఏంటి భగవంతుని మీద నమ్మకంతో చేస్తాం. అది అంటే ఏది కలిసి వస్తుంది అనేది దానికంటే అన్నీ కలిసి రావాలనే ఉద్దేశంతో మహాప్రసాదాన్ని తీసుకోవాలని కోరుతున్నాను. మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాలాపూర్ ఫస్ట్ పండుగ అనుకుంటాను. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఉండొచ్చు, కానీ ఎవరు చూసారో లేదు, కానీ అది కూడా మీరు హయాంలో ఉన్నప్పుడు. సో కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఆదేశాలు ఇచ్చింది? ఎలా ఏర్పాట్లు చూసుకుంటారు ఇక్కడ? చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఇంతకుముందు మీకు తెలిసి ఉండొచ్చు, ఇక్కడ లోకల్గా అక్కడ పీస్ కమిటీ మీటింగ్స్ పెట్టేది. బాలాపూర్ గణేష్ కానివ్వండి, వినాయక చవితి వస్తుందంటే పీస్ కమిటీస్ ఇది మామూలుగా ఏ ఏరియాలో ఆ ఏరియాలో పెట్టేది. కానీ ఎస్పెషల్లీ ఈసారి గౌరవ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఫోకస్ చేస్తూ పెద్ద గణేష్లు ఎక్కడున్నాయి, ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ ఏమంటారు కట్టుదిట్టంగా చేయాలని చెప్పేసి పోలీసు శాఖకి ఆదేశాలు ఇస్తూ మాకు కూడా ఒక గౌరవంగా మీరందరూ కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. కార్పొరేషన్లో కానివ్వండి, జిహెచ్ఎంసీలో కానివ్వండి, ఎక్కడైనా సరే చేయాలని ఒక గట్టిగా అంటే చెప్పడం జరిగింది. మరియు కమిటీ వాళ్ళని పిలిచి కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. ఏంటి అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఏంటి అంటే మా కమిటీ అధ్యక్షులు కూడా ఈ రోడ్డు వైడనింగ్ అవి కావాలని అంటే ఇమ్మీడియట్లీ ఎట్లా ఉన్నా పాతవేమన్నా శాంక్షన్ ఉంటే వర్క్ చేసేయండి, లేదంటే అదనంగా జోనల్ కమిషనర్ గారిని కలెక్టర్ గారిని పంపించడం జరిగింది. వాళ్ళ ఆదేశాల మేరకి ఏం పనులు పెండింగ్ ఉండకుండా అన్ని కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆర్డర్స్ ఇవ్వడం. లడ్డు వేలానికి మీ ముఖ్యమంత్రి గారు వస్తున్నారా, పిలిపిస్తున్నారా? అంటే చూడాలి, మరి రావాలని మేము కూడా కోరుకుంటున్నాము. వస్తే బాగుంటుందని. ఆల్రెడీ మన శ్రీధర్ బాబు గారు, పొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మన మినిస్టర్స్ వచ్చారు అందరూ. వాళ్ళతో పాటు సీఎం గారు కూడా రావాలని కోరుకుంటున్నాము. కానీ టైమింగ్స్ వాళ్ళకు కూడా సెట్ కావాలి కదా. వస్తే ఇంకా అంతకంటే హ్యాపీగా ఫీల్ అవుతాం, ఎక్కువ ఫీల్ అవుతాం.